ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉన్న మాట చదువుకుందాము. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొనుడి. పిల్లరా, మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. పిల్లరా, మనం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఎందుకంటే అపవాది క్రియలన్నిటినీ ఎదిరించాలి అంటే దేవుడిచ్చేటువంటి కవచాన్ని ధరించుకోవాలి. ఆ కింద వచనాలలో మనం చూస్తాం పిల్లరా, ఏంటా సర్వాంగ కవచం? నడుమునకు సత్యం అనే దట్టి, అలాగే నీతి అనే మైమరుపు, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, అలాగే ఇవి కాక విశ్వాసం అనే డాలు. 4 చెప్పాడు అక్కడ. ఈ సర్వాంగ కవచం అంటే ధరించుకోవలసినవి ఏంటో, ఏమి మనం ధరించుకోవాలి? నడుమునకు సత్యం అనే దట్టి, యథార్థత కలిగి ఉండడం. పిల్లలు, యథార్థత కలిగి ఉండడం. నీతి అనే దానికి లోబడి నీతిమంతులుగా జీవించాలని తాపత్రయం కలిగి ఉండడం, నీతిని కలిగి ఉండడం, నీతి అనే వస్త్రాన్ని మనం ధరించడం. కాళ్లకు సమాధానము సువార్త, 2 జోడంటేనే 2, అందులో ఒకటి సమాధానం అంట, 2 సువార్త. ఈ రెండింటిని మనం వేసుకోవాలంట. అంటే ఒక కాలుకేమో సమాధానం, ఒక కాలుకేమో సువార్త. పిల్లరా, మనం సమాధానంగా ఉంటూ ఇతరులను సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి ఈ కాలి నడకల ద్వారా. రెండవదిగా ఈ కాలి నడకల ద్వారా సువార్తను ప్రకటించగలగాలి. పిల్లరా, సువార్త ప్రకటించువానికి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములు అని కీర్తనకారుడు పాడతాడు. పిల్లరా, కానీ సువార్తను ప్రకటించేటువంటి వారిగా మన పాదాలు ఉండాలి. ఈ పాదాలు పరిగెత్తుతూ ఉన్నాయి ఎక్కడికేనంటే సువార్తను ప్రకటించడానికి, పరిగెత్తుతూ ఉన్నాయి ఎక్కడికేనంటే సమాధానమును కలుగు చేయడానికి. కనుక ఈ సమాజంలో పిల్లలు మనం ఈ 2 పనులు చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇది 3వది అన్నాడు, సర్వాంగ కవచంలో ఇది 3వది. 4వది అంటాడు కదా, విశ్వాసం అనే డాలు. ఇవన్నీ కాక ఈ 3 కాకుండా విశ్వాసం అనే డాలు పట్టుకోండి మీరు. అప్పుడు దుష్టుని యొక్క అగ్నిబాణములను ఆర్పుటకు శక్తిమంతారు. దేవునికి స్తోత్రం. కనుక అపవాది కుతంత్రాలను మీరు వెంటనే పిల్లరా వాటిని అదుపు చేయగలుగుతారు, వాడిని మీరు నాశనం చేయగలుగుతారు. గొలియాతు పిల్లరా, గొలియాతు మీదకి దావీదు వెళ్ళాడు. ఏ కవచాలు వేసుకున్నాడు? సౌలు రాజు ఇచ్చినటువంటి కవచాలు, యుద్ధ కవచాలు నాకు అలవాట్లేదన్నాడు. ఇవి నేను మోయలేనివి, నాకు అలవాట్లేదు. పిల్లరా, ఆ కవచాలు లేకుండానే గొలియాతు మీదకి దావీదు యుద్ధానికి వెళ్ళాడు. వేటిని ధరించుకునేనంటే ఇదిగో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకునే దావీదు వెళ్ళాడు అంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచం దావీదు ధరించుకున్నాడు కనుకనే గొలియాతు దావీదుని ఏమీ చేయలేకపోయాడు. పిల్లరా, ఏం చేయలేకపోయాడు. గొలియాతు యొక్క అనుభవం కానీ, గొలియాతు యొక్క యుద్ధ నేర్పరితనం కానీ, గొలియాతు యొక్క చాకచక్యం కానీ, అతని యొక్క ఎత్తు కానీ, అతని ఆకారం కానీ దావీదుని ఒకంత పిల్లరా ఏమీ చేయలేకపోయింది. దానికి గల కారణం దావీదు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ సమాజంలో పిల్లరం మనము కూడా ఆ దుష్టుని యొక్క అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులం కావలసిన అవసరం ఉంది. ఈరోజు లోకానికి భయపడిపోతూ ఉంటున్నాం పిల్లలు, మనుషులకు భయపడిపోతూ ఉంటున్నాం. ఏ బలహీనత వచ్చినా కానీ, ఏ కష్టం వచ్చినా కానీ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థించాల్సినటువంటి విశ్వాసులు పిల్లరా అడ్డదారుల్లో పరుగులు పెడతా ఉంటున్నారు. పిల్లలు, ఎవరికైనా దెయ్యం పడితే చాలు. మొన్న ఎవరికో దెయ్యం పట్టింది అని అంటే వెంటనే ఒక సహోదరుడు పరిగెత్తుకుని తుప్పల్లోకి పారిపోతున్నాడు. ఈయన ఎక్కడ పరిగెడుతున్నాడు అని నేను చూసుకుంటూ వెళ్తే అక్కడికే వెళ్ళి 4 ఆకులు ఇలా దూసేసాడు. దూసేసి 2-3 ఆకులు నోట్లో పడేశాడు. అటు ఇటు కష్టపిస్తా నవిలేసాడు. ఆ నవిలేసింది మళ్ళీ తీసేసాడు. ఈ ముందు మిగిలిన కొన్ని ఆకులు ఉన్నాయి, ఆ ఆకుల్లో ఈ నవిలింది పడేసాడండి. చేత్తో పట్టుకొని వచ్చాడు. ఈసారి వచ్చి ఆ దెయ్యం పట్టుకున్న వాళ్ళకి అరికాల దగ్గర మడమ దగ్గర ఇలా పట్టుకొని గట్టిగా నొక్కి పట్టుకున్నాడండి. ఆ యొక్క దెయ్యం వాళ్ళేమో లాక్కుంటున్నా, ఆ కాలు లాక్కుంటుంటే ఈయన కాలు వదులుతలేదండి. ఎందుకంటే కాలుకి ఆకు పెట్టుకొని ఉన్నాడు. కొంతసేపటి తర్వాత నాకు ప్రార్థన చేయమంటున్నారు. చేత్తాన్లో ఇంటికి వెళ్ళన్నానండి. దేవునికి స్తోత్రం. ఎందుకని అక్కడ వారు చేసే ప్రయత్నాలు వారు చేస్తున్నప్పుడు, విశ్వాసులే కానీ అడ్డదారిలో వెళుతున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? పిల్లరా, దేవుని మీద ఆధారపడాల్సినటువంటి విశ్వాసులు లోకం మీద ఆధారపడితే దానికి ఏం చేయగలుగుతాం?
ప్రియ దేవుని బిడ్డలారా, ఉంటే దేవుని కొరకు నమ్మకంగా నిలబడు, ఆయన కొరకు బలమైన సాక్షిగా బ్రతుకు. ఘనమైన సాక్ష్యం చెప్పడమే కాదు బిడ్డలారా, ఘనంగా బ్రతకడానికి, అలాగే దేవునికి వ్యతిరేకమైన వాటికి దూరంగా ఉంటూ దేవునికి అనుకూలమైన రీతిగా జీవించడం, ఉత్తమమును అనుకూలమైన దేవుని చిత్తమేదో తెలుసుకొని రూపాంతరం చెందండి అన్నాడు ఇందాక రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. బిడ్డలారా, ఈరోజు నా పట్ల దేవుడి చిత్తం ఏంటి, నా పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి? బిడ్డలారా, ఈరోజు చావన్న చేస్తాం కానీ లోక సంబంధమైన దారుల్లోకి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. వెళ్ళకూడదు. బిడ్డలారా, బ్రతికితే ప్రభువు కోసం బ్రతకాలి, ఆయన సాక్షులుగానే జీవించాలి. చనిపోతే ఆయన చిత్తం కాకపోతే మనం దేవుని దగ్గర రాజ్యానికి వెళ్ళిపోతాం కనుక, చనిపోతే ఆయన చిత్తం కాకపోతే ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాం. అంతేగాని అడ్డదారులు మాత్రం దేవునికి వ్యతిరేకమైన మార్గాల్లోకి మాత్రం ఎంత మాత్రమూ వెళ్ళకూడదు, లోక మర్యాదలను అనుసరించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేనా దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఎప్పుడైతే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటామో పిల్లరా, సాతాను క్రియలన్నిటినీ మనం జయించేయగలుగుతాం. సాతానుడికి మనం దగ్గరికి రాడు కనుక ప్రతి ఒక్కరూ కూడా చూడండి, అక్కడ 91వ కీర్తనలో దేవుడు మోషే చెప్తాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నేడు విశ్రమించేవాడని చెబుతూ అక్కడ అంటాడు కదా, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనా నీవు. పిల్లరా, సాతానుడు రకరకాలైనటువంటి బాణాలు వేస్తూ ఉంటాడు, రకరకాలుగా మనం నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకున్నావు. ఆ సృష్టికర్త అయిన దేవాతి దేవునికి మహోన్నతులైన చాటున, ఆ రెక్కల చాటును నీవు ఉన్నావు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి.